2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో అన్వర్ గారు, ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలియనియర్. సో ప్రీవియస్ వీడియోలో గతం అనేది మన జీవితంలో కుళ్ళిపోయిన శవంతో సమానం అని చెప్పేస్తున్నారు. ట్రూ అండి. అంటే దానికి సంబంధించినటువంటి వాటిలో ఇన్స్టెంట్గా నిజమే కదా అనుకునేటువంటి చిన్న ఆలోచన క్రియేట్ చేసేటువంటి పాయింట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను దానికి కూడా. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నాను, అందుకే పాస్ట్ ఈజ్ ఎ వేస్ట్ పేపర్, ప్రెజెంట్ ఈజ్ ఎ వైట్ పేపర్, ఫ్యూచర్ ఈజ్ ఎ క్వశ్చన్ పేపర్. సో అందుకే చెప్తున్నాను, పాస్ట్ ఈజ్ ఎ వేస్ట్ పేపర్, దాని గురించి పక్కన పెట్టండి. ప్రెజెంట్ మీ చేతిలో వైట్ పేపర్ ఉంది, దాని గురించి రాసుకోండి. ఫ్యూచర్ క్వశ్చన్ పేపర్. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అందరు క్వశ్చన్ పేపర్స్ ఒకలాగా ఉండవు. చాలా మంది వేరే వాళ్ళ క్వశ్చన్స్ కాపీ చేయడానికి ట్రై చేస్తుంటారు. సో ఎవరి ఫ్యూచర్ వాళ్ళు డిఫరెంట్గా ఉంటుంది. సో నాకు ఒకసారి కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, మీరు మీ ఫ్యూచర్లో అసలు ఏమవుదాం అనుకుంటున్నారు కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. మరి చెప్తాను, మీ ఫ్యూచర్లో అసలు మీరు ఏమవుదాం అనుకున్నారు, పక్కా క్లారిటీ ఉందా? క్లారిటీ అట్రాక్ట్స్ మనీ అండి. సో ఈ వీడియోలో చెప్పబోయేది ఏంటంటే, సో విజయవంతమైన వ్యక్తుల వెనుక కారణం ఏంటి. నేను చాలా పుస్తకాలు చదివాను. నేను చాలా పుస్తకాలు చదివిన తర్వాత కొన్ని పుస్తకాలు ఎలా ఉంటుందంటే అసలు చాలా సింపుల్ ఉంటుందండి. అందరూ ఫాలో అయ్యే టెక్నిక్ ఒకటే ఉంటుంది. మ్యాక్సిమం అందరూ 80% ప్యారెటో ప్రిన్సిపల్ ఒక ప్రిన్సిపల్ ఉంది. జాగ్రత్త, పేరెటో ప్రిన్సిపల్ ఒక ప్రిన్సిపల్ ఉంది. ప్యారెటో ప్రిన్సిపల్ అంటారు దీన్ని. 80% 20% రూల్ ఉంటుంది. 80-20 రూల్ అని ఉంటుంది. ఇక్కడ ఏంటంటే 20% మ్యాక్సిమం పీపుల్ క్రియేట్ 80% మిరాకిల్స్ అనమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి రిచ్ పీపుల్ అనగానే మనకు బాగా గుర్తొచ్చింది రతన్ టాటా గారు, సో అజిమ్ ప్రేమ్జీ గారు, అంబానీ గారు, ఇలా చాలా మంది అండి. వీళ్ళందరూ కూడా, నారాయణమూర్తి గారు, ఇలా వీళ్ళందరూ చూస్తే మీకు టకటక గుర్తొస్తుంటారు. వీళ్ళందరిలో ఒక కామన్ క్వాలిటీ ఉంది. అదేంటనేది మీరు ఎవరైనా కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, పాస్ పెట్టండి, వెంటనే నెక్స్ట్ దానికి వెళ్ళొద్దు. వీళ్ళందరిలో ఒక కామన్ క్వాలిటీ ఉంటుంది. అది ఏంటి అనేది కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. సో అదేంటనేది నేను చెప్పే ముందు మీరు కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి. అదేంటనంటే విల్ పవర్. మళ్ళీ చెప్తున్నానండి, సంకల్ప బలం. వీళ్ళందరూ కూడా ఈవెన్ చిన్న మెకానిక్ షెడ్లో స్టార్ట్ అయింది, ఈరోజు చిన్న యాపిల్ కంపెనీ పెద్ద ఇదే అయిపోయిందండి. కొన్ని వందల వేల ఎకరాల్లో ఉందన్నమాట. అంటే సంకల్ప బలం. వాళ్ళ దగ్గర ఏమీ లేనప్పుడు ఒక్కటి మాత్రమే ఉంది, అదేంటంటే కాన్ఫిడెన్స్. ప్రపంచంలో మీరు ఎవరైనా చూడండి, దే స్టార్టెడ్ ఫ్రమ్ జీరో, దే బికమ్ ఏ హీరో. అంటే ర్యాక్స్ టు రిచెస్ ఎలా అయ్యారంటే విల్ పవర్. ఎవ్వరు ఏమన్నా అయిపోయిందబ్బా నీ పని, మార్కెట్ అయిపోయిందని అన్నా కూడా మీరేం చెప్పాలి, సార్ నువ్వు మార్కెట్ని చూడలేకపోతున్నావు అని చెప్పాలా. అదంతే. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలండి. నాకు కూడా మన కెరీర్కి వచ్చిన కొత్తలో మీకు కూడా అని ఉంటారు చాలామంది. స్టార్ట్ చేసినప్పుడు దీనికి ఏం మార్కెట్ లేదు అని అంటారు. నాకు కూడా లా ఆఫ్ అట్రాక్షన్ చాలామంది అన్నారు, సో మార్కెట్ లేదన్నారు. బట్ వాళ్ళు అక్కడి వరకే చూశారు, కానీ నేను అంతకు మించి చూశాను. సో ఎందుకంటే నా విల్ పవర్ చాలా గొప్పది. విల్ పవర్ గుర్తుపెట్టుకునే బ్రహ్మాస్త్రం లాంటిది. బ్రహ్మాస్త్రం, దాన్ని మాత్రం మీరు వదులుకోవద్దు. సో మళ్ళీ చెప్తున్నాను, మనిషి ఏదైనా లక్ష్యం సాధించేటప్పుడు అసలైన వ్యక్తిని శక్తిగా మార్చేది ఏంటంటే విల్ పవర్. సో ఆ విల్ పవర్ ఎలా ఉండాలంటే హనుమంతుడిలాగా ఉండాలండి, హనుమంతుడిలాగా ఉండాలి. సో అది మీరు పెట్టుకోండి, లైఫ్లో మీరు ఏదైనా కొట్టేస్తారండి. ఫస్ట్ థింగ్ అసలు అంటే సంకల్ప బలం ఉండే వాళ్ళకి ఒక క్వాలిటీ ఉంటుంది. ఏంటంటే ఇందాక అన్నాను కదా, ఏంటి ఆ క్వాలిటీ కింద గుర్తుపెట్టుకోండి, నెవర్ గివ్ అప్. నెవర్ గివ్ అప్ అండి. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత మోటివేషనల్ వీడియోస్ చేస్తాను, మోటివేషన్ కొటేషన్స్ ఉంటాయి. మీ బుల్లెట్లో అంటే 2 hours మీకు ఎలా అయిపోద్దో కూడా తెలియదండి. మళ్ళీ చెప్తాను, 2 hours క్లాసెస్లో జోక్స్ ఉంటాయి, మంచి మోటివేషన్ సాంగ్స్ ఉంటాయి. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే డ్యాన్స్ ఉంటుంది, మనీ డ్యాన్స్. అది మీరు సింగిల్గా వేసుకోలేరు, అందరితో పాటు వేయాలన్నమాట. వేస్తే భలే ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసి గుర్తుపెట్టుకుని వీళ్ళందరికీ ఒకే క్వాలిటీ కింద కామెంట్ టైప్ చేయండి, నెవర్ ఎవర్ గివ్ అప్. అందుకే నేను చిన్నప్పుడు నా 10th క్లాస్లో ఒక పుస్తకం చదివాను. ఫస్ట్ టైం నిజంగా నన్ను మోటివేషన్ స్పీకర్గా, అంటే నాలో ఇంత క్వాలిటీ ఉన్న ఒకే ఒక పుస్తకం మెయిన్ 10th క్లాస్లో యూ కెన్ విన్, శివకేర గారి పుస్తకం అనమాట. ఆ పుస్తకంలో ఒకటే ఉంది, విజేతలు. మళ్ళీ చెప్తాండి, విజేతలు మధ్యలో వదిలిపెట్టారు, మధ్యలో వదిలిపెట్టడం వల్ల ఎవరు విజేతలు కాలేరు అని ఉందండి ఆ పుస్తకంలో. అంతే, ఆ ఒక్క పుస్తకం నేను మళ్ళీ చెప్తున్నాను. విజేతలు ఏది మొదలు పెట్టరు, మొదలు పెడితే మధ్యలో వదలరు, మధ్యలో వదిలిన వాళ్ళు ఎవరు కూడా విజేతలు అవ్వరు. సో మీరు దూసుకెళ్ళిపోండి. మీకోసం యూనివర్స్ అబండెంట్గా ప్లాట్ఫామ్ తయారు చేస్తుంది అనమాట. ఇక్కడ మెయిన్ ఇంకొకటి ఏంటంటే, మీ హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ రెండింటిని ట్రైన్ చేస్తారు. రెండింటిని మళ్ళీ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ థింగ్ బాడీని బాగా ట్రైన్ చేస్తారో, 2 మైండ్ని బాగా ట్రైన్ చేస్తారండి. ఎప్పుడైతే ఈ 2 బాగా ట్రైన్ చేస్తారో సోల్ కనెక్ట్ అవుతుంది అనమాట, శరీరానికి బాడీకి. ఎందుకంటే కొన్నిసార్లు మీ మైండ్ చాలా చెప్తుంటుంది, బాడీ బాగా ఫ్యాట్ అయిపోయి మెటబాలిజం స్లో ఉందనుకోండి, ఏం చేస్తామని అనిపిస్తుంది. బాడీ మైండ్ అంటే మైండ్ పరిగెట్టాలి, బాడీ పరిగెట్టాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెలబ్రిటీస్ నాగార్జున గారు తీసుకోండి, అతని మైండ్ అతని బాడీ 2 ఒకలాగా ఉంటాయి. సో చిరంజీవి గారు తీసుకోండి, మైండ్ అండ్ బాడీ. అంటే వీళ్ళెవరు కూడా అసలు దే వోంట్ యాక్సెప్ట్ మాకు ఎంత ఏజ్ ఉందని యాక్సెప్ట్ చేయండి. దే ఫీల్ వెరీ యంగ్ అండ్ ఎనర్జెటిక్. అందుకే అంత అద్భుతాలు చేస్తున్నారు వాళ్ళు. సో మీరు గుర్తుపెట్టుకోండి, మనకి 30లోనే 20లో 60లాగా ఉంటాం మనం.
చాలామంది 30 అంటే 30 వచ్చేసింది ఏం సాధిస్తాం. మీకు ఒక టాప్ సీక్రెట్ చెప్తాను, టాప్ సీక్రెట్. ఈ ప్రపంచంలో అద్భుతాలు చేసిన వాళ్ళందరూ కూడా 40 సంవత్సరాలు వచ్చినప్పుడే చేశారు. గుర్తుపెట్టుకోండి. డీమార్ట్ నుంచి చాలామంది ఎవరైనా తీసుకోండి, KFC కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా జస్ట్ 40 years దాటిన తర్వాత చాలామంది 35, 36కి ఫెయిల్ అయిపోతే లైఫ్లో అంతా కోల్పోయిన భ్రమలో ఉంటున్నారు. రియల్ గేమ్ స్టార్ట్స్ ఫ్రమ్ 40. మీకు మెచ్యూరిటీ తెలిసిపోతే, లైఫ్ అంటే ఏంటో తెలిసిపోతుంది, టైం వాల్యూ తెలిసిపోతే, డిసిప్లిన్ తెలిసిపోతే, అంత డబ్బు విలువ కూడా తెలుస్తుంది 40 yearsకి వచ్చిన తర్వాత కరెక్ట్గా. ఎందుకంటే పెన్షన్కి వచ్చే టైం టెన్షన్ స్టార్ట్ అవుతుందండి. ఎందుకంటే 40 years రాగానే అమ్మో ఇంకొక 20 yearsలో 10-15 yearsలో మనకు పెన్షన్కి వచ్చేస్తాం అని చెప్పేసి ఒక టెన్షన్ స్టార్ట్ అవుతుంది అనమాట. అప్పుడు గుర్తుపెట్టుకోండి, లైఫ్లో అప్పుడప్పుడు చిన్న భయం ఉండాలి. కానీ అది మనం ముందు ఉండకూడదు, మన వెనకాతలు ఉండాలి. మనం ముందున్నాం అనుకోండి, మనం మన భయం ఎప్పుడు మనం ముందు ఉండకూడదు, వెనకాతలు ఉంటేనే మనం పరిగెడుతూనే ఉంటాం అనమాట. సో భయం కూడా మళ్ళీ చెప్తున్నానండి, ఎలా ఉండాలి, డాక్టర్ గారు ఇచ్చిన మెడిసిన్ లా ఉండాలి. ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. భయం గుర్తుపెట్టుకుంటే, తక్కువ ఉంటే జ్వరం పనిచేయదు, ఎక్కువ ఉందనుకో రియాక్షన్ ఇస్తుంది అనమాట. భయం ఎప్పుడు కూడా సమపాలలో ఉండాలండి. అది భయము కోపం ఎప్పుడు కూడా సమపాలలో ఉండాలి. అవును, రెండు అతిగా ఉండకూడదు. ఎస్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు నిజంగా మీ బాడీని ట్రైన్ చేస్తాను అనుకుంటే కింద కామెంట్ టైప్ చేయండి. మనసుని శరీరం ఈ రెండు మీరు ట్రైన్ చేయాలనుకున్న నా క్లాసెస్కి రండి. ఎందుకంటే ఈసారి నేను ఫిట్నెస్ అంటే ఫిట్నెస్ కూడా ఎలాగా మెయింటైన్ చేసుకోవాలనేది నేను కొన్ని టెక్నిక్స్ చెప్తాను. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకు ఫిట్నెస్ చాలా అవసరం అంటే, ఒకప్పుడు ఎలక్ట్రానిక్స్ డ్రమ్ము, మనుషులు స్లిమ్ము. ఇప్పుడు ఏమైపోయిందంటే ఎలక్ట్రానిక్స్ స్లిమ్ము, మనుషులు డ్రమ్ము అయిపోతున్నారు. దానివల్ల ఏ పని చేయలేకపోతున్నారు, నీరసం, నిశ్చిత్వం అనేవి వచ్చేస్తున్నాయి. నా క్లాసు లా ఆఫ్ అట్రాక్షన్, ఎనర్జీ ఎలా నింపాలో చెప్తాను. అండ్ ఇంకా మీరు తీసుకుంటే ఈ వీడియోలో చెప్పేది అంటే 5 habits టు బిల్డ్ మనీ మైండ్ సెట్ ఎలా డెవలప్ చేసుకోవాలి. మళ్ళీ చెప్తాను, ఈ రోజు మిమ్మల్ని ఎవరైనా జబ్బు మనిషి అంటే బాధపడండి, కానీ డబ్బు మనిషి అంటే బాధపడద్దు. మీరు డబ్బు మనిషి అని అంటే ఇలా అని గర్వపడండి. జబ్బు మనిషి అంటే బాధపడండి, డబ్బు మనిషి అంటే బాధపడద్దండి. ఓకేనా? ఇక్కడ మీరు పాయింట్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ 5 habits. నెంబర్ 1, మనీ బైస్ హ్యాపీనెస్. డబ్బుతో సంతోషాన్ని కొనగలం అని మీరు నమ్మినప్పుడే డబ్బు మీ దగ్గరికి వస్తుంది అనమాట. సో దిస్ ఇస్ వెరీ, చూడండి ఇక్కడ రెండు చూడండి. చాలామంది నా క్లాసెస్కి వచ్చి చెప్తుంటే, అంటే రాకముందు ఎలా ఉంటారంటే డబ్బు పట్ల నెగిటివ్ ఫీలింగ్స్ అవన్నీ ఉంటాయి. కేవలం మొదటి 3 రోజుల క్లాసెస్లోనే, September 1st నుంచి 60 మొదటి 3 క్లాసెస్లోనే 3 daysలోనే మనీ గురించి మీకున్న నెగిటివ్ ఫీలింగ్స్ మొత్తం క్లియర్ చేస్తాను. ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అంటారు దీన్ని. సో మొత్తం క్లియర్ చేసేస్తాం. సో ఇంకొకటి మీరు తీసుకుంటే, డోంట్ అబ్సెస్ విత్ మనీ. అంటే డబ్బు వెనకాతల పరిగెట్టద్దు. మళ్ళీ చెప్తాను, డబ్బు వెనకాతల పరిగెడితే డబ్బు రాదు. చాలామంది డబ్బు వెనకాతల పరిగెట్టద్దు. అవును, డబ్బు వెనకాతల పరిగెట్టద్దు. నా క్లాస్కి వచ్చిన తర్వాత డబ్బే మీ వెనకాతల పరిగెట్టేలా నేను చేస్తా. డోంట్ చేజ్ మనీ, అట్రాక్ట్ మనీ అనేది లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తుందండి. సో చూడండి, అక్కడ మీరు ఎంత ఈ వీడియోలో మీరు అబ్జర్వ్ చేస్తే ఆ అమ్మాయి ఎంత పరిగెట్టినా కూడా డబ్బు అందదండి. సో జస్ట్ అప్పుడప్పుడు మనకి ఎలా ఉంటుందంటే జాంకేలా ఉంటుంది, అందదు. మీకు తెలిసింది కదా, అందని ద్రాక్ష చెప్పలని అంటారు. అలా చాలామంది స్టేట్మెంట్స్ ఇస్తుంటారు. నా క్లాస్కి వచ్చిన తర్వాత అది ఇంకోటి చెప్తాను. ఇంకోటి ద పవర్ ఆఫ్ యాక్సెప్టింగ్ ఫెయిల్యూర్. ధనవంతులు ఏం చేస్తారంటే ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేస్తారు. ఎస్, నేను ఫెయిల్ అయ్యాను అని అంటారు. కొంతమంది మనం జనరల్గా సైకాలజీలో డిఫెన్స్ మెకానిజం అంటారు. డిఫెన్స్ మెకానిజం అంటే ముందుకేస్తే కిందకి, కిందకేస్తే ముందుకి, కాలుకేస్తే తలకి, తలకేస్తే కాలు. అంటే వాళ్ళు ఒప్పుకోరు అనమాట, నేను ఫెయిల్ అయిపోయాను నో అని ఏదో కారణం చెప్తుంటారు. కారణాలు చెప్పేవాళ్ళు కార్యాలు చేయలేరు, రీజన్స్ చెప్పేవాళ్ళు రిజల్ట్ సాధించలేరండి. సో నేను చెప్పేది ఏంటంటే ద పవర్ ఆఫ్ యాక్సెప్టింగ్ ఫెయిల్. ఎస్, నేను ఓడిపోయాను అని మీరు ఎప్పుడైతే నమ్ముతారో, సో మీకు ఏమవుద్దంటే, బట్ దీన్ని గుర్తుపెట్టుకోండి, ఈ ఓడిపోయినప్పుడు వరియర్గా ఉండకూడదు, వారియర్గా ఉండాలి. కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి, మీరు వారియరా వర్రియరా. వారియర్ అని టైప్ చేయండి. మీరు వారియర్గా ఉండండి, వర్రియర్గా ఉండద్దు. సో ఇంకొకటి మెయిన్ పాయింట్ అంటే, థర్డ్ది, మీరు డిటాచింగ్ ఫ్రమ్ ద అవుట్కమ్. అంటే ఇందాక రీసెంట్గా వెంకటేష్ గారు వీడియో చేశారు. సినిమా చేసిన తర్వాత నా మాట, సినిమా చేసిన తర్వాత నేను యూనివర్స్కి అప్పచెప్పేస్తాను. వెంకటేష్ గారు చెప్పారు, వెంకటేష్ గారు చెప్పారు, సినిమా చేసిన తర్వాత నేను సినిమాని యూనివర్స్కి వదిలేస్తాను, యూనివర్సే చూసుకుంటుందని చెప్పేసి. ఎక్కువ టూ మచ్ స్ట్రెస్ కావద్దండి. సో మీరు అఫర్మేషన్ చేస్తుంటారు, అవన్నీ ఆ స్ట్రెస్ నుంచి ఎలా బయటికి రావాలని నా క్లాసెస్లో చెప్తాను. సో డిటాచ్ ఫ్రమ్ అవుట్కమ్ అంటే ఆ పనితో టూ మచ్గా అటాచ్ అయిపోవద్దు. లైఫ్లో కొన్నిసార్లు అటాచ్మెంట్ ఎంత అవసరమో డిటాచ్మెంట్ కూడా అంతే ఉండాలి. అది స్ట్రాంగ్గా ఉండాలి. బికాస్ గుర్తుపెట్టుకుని, ఎవరైతే కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారో వాళ్ళే జీవితంలో హ్యాపీగా ఉంటారు. కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. 4th one, ఇక్కడ చూడండి, కొత్త టాపిక్ ఇది, ద ఇన్నర్ స్కోర్ బోర్డ్. వారన్ బఫెట్ ఫాలో అయిన అద్భుతమైన టెక్నిక్. ఈసారి September 1st క్లాసెస్లో నేను దీని గురించి చెప్పబోతున్నా, జాగ్రత్తగా ఉండండి. మీ ఇన్నర్ స్కోర్ బోర్డ్ ఎలా తయారు చేసుకోవాలి, ఇన్నర్ వరల్డ్ ఎలా ఉంటే అవుటర్ వరల్డ్ అలాగే ఉంటుంది, అది ఎలా తయారు చేసుకోవాలి నేను ఈసారి క్లాస్లో చెప్పబోతున్నాను. అండ్ 5th one పాయింట్ అండి, లాస్ట్ పాయింట్, క్రియేట్ మోర్. ఎక్కువ డబ్బు సంపాదించండి, తక్కువ ఖర్చు పెట్టండి.
ఇది సూపర్. వెల్దీ పీపుల్, రిచ్ పీపుల్ చేసే టెక్నిక్ అనమాట. దీన్ని గుర్తుపెట్టుకుని ఐ క్రియేట్ మోర్. ఇక్కడ చూడండి, ధనవంతులందరూ ఏమన్నా నమ్ముతారంటే ఐ క్రియేట్ మోర్, ఎక్కువ నేను మోర్ క్రియేట్ చేస్తాను. అండ్ ఇంకోంటే కన్జ్యూమ్ లెస్, తక్కువ నేను కన్జ్యూమ్ చేస్తాను. అండ్ ధనవంతులు ఎక్కువ కూడా ఎవరు కూడా ఎక్కువగా టీవీ చూస్తూ కూర్చోరండి. మళ్ళీ చెప్తున్నాను, టీవీ అంటే గుర్తుపెట్టుకోండి టఫ్ వైరస్. టీవీ అంటే టఫ్ వైరస్. ఎక్కువ టీవీ చూస్తూ కూర్చోవద్దు. సో దే స్లోలీ దే విల్ అవాయిడ్ బ్యాడ్ హ్యాబిట్స్. సో మీరు కూడా ఈ 5 టెక్నిక్స్ ఫాలో అవ్వండి. ఐ ఫాలో దీస్ 5 రూల్స్ అని మీరు కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. రియలీ ఫెంటాస్టిక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో చాలా మంది క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఉండేటువంటి అవకాశం ఉంటుందని అడుగుతున్నారు. సో క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? ఎస్, చాలా కాల్స్ వస్తున్నాయి, చాలా మెసేజ్లు వస్తున్నాయి, కామెంట్ బాక్స్లో అడుగుతున్నారు. క్లాసెస్ గుర్తుపెట్టుకోండి, ఈ నెల సెప్టెంబర్ 1 నుంచి స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో, అది కూడా మళ్ళీ చెప్తున్నాను, ఆన్లైన్లో ఎర్లీ మార్నింగ్ 5 to 7 జూమ్లో స్టార్ట్ అవుతాయి. సో ప్రపంచంలో మీరు ఎక్కడున్నా కూడా, ఇప్పుడు నా దగ్గర 31 కంట్రీస్ నుంచి ఉన్నారు, 31 కంట్రీస్ నుంచి. మీరు ఎక్కడున్నా కూడా అప్పుల్లో ఉన్నారా, లైఫ్ని ఒక 1 yearలో 1 crore సంపాదించాలనుకుంటున్నారా, లైఫ్ హ్యాపీగా రిచ్గా బతకాలనుకుంటున్నారా, మీ లైఫ్ స్టోరీ మీరు రాసుకోవాలనుకుంటున్నారా, గోల్స్ ఎలా అచీవ్ చేయాలో మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ సెప్టెంబర్ 1 నుంచి 20 సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ అబండెన్స్ బ్యాచ్కి అటెండ్ అవ్వండి. సో ఇలాంటివన్నీ కూడా ఎన్నో టెక్నిక్స్ మీరు తెలుసుకోవచ్చు. అండ్ లైవ్లో మీరు నాతో మాట్లాడచ్చు కూడా. ఫెంటాస్టిక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు సెప్టెంబర్ 1 నుంచి జరిగేటువంటి క్లాస్కి స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే వెంటనే ఎన్రోల్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, అన్వర్ గారు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ క్లాస్లో ఏదైతే ఉంటుందో అది కొన్నిసార్లు మనం ఒక 100 పుస్తకాలు చదివినా కూడా అంత నాలెడ్జ్ని గ్రాప్ చేయలేము. జీవితంలో డబ్బు ఎలా అయినా సంపాదించుకోవచ్చు, కానీ డబ్బుతో పాటు నాలెడ్జ్ సంపాదించుకొని కెరీర్ని ప్లాన్గా పెట్టుకోవాలి అని అంటే ఎక్కడ పడితే అక్కడ దొరకదు అది. సో అది ఈ క్లాస్లో మీరు డెఫినెట్గా చూస్తారు. ఎందుకంటే చాలామంది రిజల్ట్ ఆ విధంగా చూసినటువంటి వాళ్ళే ఉన్నారు. సో డోంట్ మిస్ యువర్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.